ఫేవరెట్ అంటే చాలా బాగా వంట చేస్తుంది, చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంది మా అత్త చేసే దాంట్లో. నాకు వచ్చేసి పన్నీర్ కర్రీ చాలా ఇష్టం మా అత్త చేసేది. అందరికీ ఇష్టమైనది అయితే డబుల్ కా మీఠా మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం మా అత్త చేసేది. సో ఈరోజు మాకు కొన్ని వెరైటీస్ చేసి చూపిస్తుంది. అడుగుదాం మా అత్తని ఏం చేస్తుందో. సో అత్త చెప్పు, మాకు ఈరోజు ఏం వంట పెడుతున్నావు? మీకు ఇష్టమైన తెలంగాణ బగారా రైస్, మటన్ కర్రీ, మళ్ళీ డబల్ కా మీఠా చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్. థ్యాంక్ యూ అత్త. సరే మామకి ఏమి ఇష్టమో అడుగుదామా అత్త చేసే దాంట్లో? అత్త ఏది చేసినా నాకు ఇష్టమే. నాకు ఏదో భయం కనిపిస్తుంది కళ్ళల్లో, అంటే మళ్ళీ అత్త ఏమన్నా అంటదేమో అని అన్ని ఇష్టం అని చెప్తున్నావు మామ. అత్త అన్ని బాగా చేస్తుంది, గుడ్ కుక్. అవును. సరే చిన్నారిని అడుగుదాం. తిన హర్షిత, అత్త వాళ్ళ పాప. హర్షిత నీకేమి ఇష్టం మమ్మీ చేసే దాంట్లో? మమ్మీ చేసే దాంట్లో కేఎఫ్సీ చికెన్ చాలా ఇష్టం. అవును, చాలా క్రిస్పీగా టేస్టీ. అసలు మనం ఎన్ని పీసెస్ తింటున్నామో మనకే తెలియదు, కానీ తిని ఫుల్ గా తినేస్తాం. ఓకే సరే అత్త స్టార్ట్ చేద్దామా? ముందు మటన్ కర్రీ చేద్దాము. మటన్ కర్రీ కావాల్సిన సామాగ్రి అంతా చెప్తాను. ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఎన్ని ఉల్లిపాయలు అంటే ఒక కప్పుడు ఉల్లిపాయలు, ఒక కప్పు ఉల్లిపాయలు. మటన్ కర్రీ 1 kg మటన్ తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ ఏమన్నా కలిపి? ఆల్రెడీ కొంచెం ఉప్పును, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ కొంచెం కలిపి పెడితే ఒక 1 hour అది మ్యాగ్నేట్ అవుతే మంచిగా ఉంటది, టేస్ట్ బాగా వస్తుంది. అందుకని ముందు కలిపి పెట్టాను. మీరు కూడా చేసేటప్పుడు ఒక స్పూను పసుపును, ఒక స్పూన్ కారము, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు వేసి కలిపి 1 hour పెట్టుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది అని. ఇంకా కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పేస్టు. మరి దీనికి కావాల్సింది మసాలాకైతే కొబ్బరి గసాలు, కొంచెం పట్ట, ఇలాచి, లవంగాలు దీంట్లో పెట్టాను. ఇంకా దీనికి గ్రేవీ కావడానికి బాదం, జీడిపప్పు కొంచెం గ్రేవీ కావడానికి. ఇంకా ఉప్పు, మసాలా అది గరం మసాలా, పసుపు, కారము, ధనియాల పొడి. ఇవి కావాల్సిన వస్తువులు మటన్ కర్రీకి, మటన్ గ్రేవీ కర్రీ. స్టార్ట్ చేద్దాము. ఆయిల్ అక్కడ ఆయిల్ పడుతుంది. మటన్ కర్రీ కదా, కొంచెం టేస్టీగా ఉండాలి కర్రీ. కొంచెం ఆయిల్ కనబడితేనే బాగుంటుంది. కొంచెం వేడైన ఒక కప్పు ఉల్లిపాయలు, 1 kg మటన్ కదా, ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుంటే 10 మంది ఈజీగా తినొచ్చు. ఒక 5-6 నీ టేస్ట్ కి మేము 4 ఖాళీ చేసేటట్టున్నాం కదా ఇప్పుడు. చేసి పెడతాను. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేస్తున్నాను చీల్చి. అత్త మన ఫ్యామిలీలో మరి పిన్ని, పెద్దత్త కూడా బాగా వంటలు చేస్తారు కదా. అవునవును. అయినా కూడా నువ్వు ఇంకా వాళ్ళందరి మీద కొంచెం స్పెషల్ ఎట్లన్నా. అది అది ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి నీకు ఎట్లా నేర్చుకున్నావు వంటలు? ఎట్లా అంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చూసి, నాకున్న ఫ్రెండ్స్ అంతా తెలంగాణ ఫ్రెండ్సే. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఇంకా తలా ఒక కూర చేస్తూ ఉంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది. మమ్మీ జాబ్కి వెళ్ళేది, ఇంకా ఇంట్లో నేను అన్నయ్య వాళ్ళకి నేనే వంట చేసి పెట్టేదాన్ని. అక్కయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత దానివల్ల నాకు వంటలన్నీ ఈజీగా వచ్చేసాయి. చిన్నప్పటి నుంచి అంటే మీ చిన్నప్పటి నుంచి డాడీ, బాబాయ్ వీళ్ళందరికి ఇష్టమా నీ వంటలు? అన్ని ఇష్టము. మళ్ళీ మా అన్నయ్యకి అయితే నేను చేసే గోంగూర మటన్ అంటే చాలా ఇష్టము. అవును. మళ్ళీ ఇంకా పచ్చళ్ళు, నేను చేసే పచ్చళ్ళు కూడా చాలా, టమాటా పచ్చడి, టమాటా చారు, అవన్నీ. ఇడ్లీలోకి అయితే సాంబార్ చేస్తాను, అది కూడా అన్నయ్య చాలా ఇష్టపడతారు.
కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. ఆల్రెడీ 1 స్పూన్ వేసాను దాంట్లో మ్యాగ్నెట్కి, 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. అమ్ములు హై ఫై హై ఫై హై ఫై హై ఫై హై ఫై హై ఫై యే హై ఫై అమ్మ, హై ఫై. బంగారు తల్లి. చిట్టి చిలకమ్మకి జామకాయ కావాలి కదా. చిట్టి చిలకమ్మ తిను. అల్లం వెల్లిపాయ వేగింది, కారం వేసుకుందాము. ఆల్రెడీ 1 స్పూన్ కారం దాంట్లో వేసాను కాబట్టి 3 స్పూన్ల కారం వేస్తున్నాను. 1 kg మటన్ కదా, 3 స్పూన్ల కారం వేస్తున్నాను. ఓకే అత్త, మరి మటన్ తీసుకునేటప్పుడు ఎట్లాంటి మటన్ తీసుకోవాలని చెప్పి మన ఫ్యామిలీలో అందరికంటే నీకే బాగా తెలుసు, పెద్ద మామకు కూడా తెలుసు. ఈసారి మామ అత్త వాళ్ళని కూడా చేసినప్పుడు అడుగుదాము. అయితే మటన్ తీసుకునేటప్పుడు ఎట్లా కొట్టించాలని మాకు టిప్స్ ఇస్తావా? అవును, నేను అది మటన్ ఎలా తీసుకోవాలనేది మీ నాన్న నుంచి నేర్చుకున్నాను. మటన్ మనం తినేటప్పుడు మనకి అన్ని మెత్తటి పీసులు కాకుండా మెత్తటి పీసుతో టేస్ట్ రాదు మటన్. కాబట్టి కొంచెము సీనా కూర తీసుకోవాలి. మళ్ళీ కరేలా మటన్ అని, మనం కరేలా మటన్ అంటే మటన్ షాప్ అని ఇచ్చేస్తాడు. కొంచెం కరేలా మటన్, మళ్ళీ కొంచెము చాప్స్. ఒక 1 kg మటన్ తీసుకుంటే కొంచెం చాప్స్, కొంచెం కరేలా, కొంచెము సీనా మటన్ తీసుకుంటే మనకి కూర కూడా మంచిగా కలిసి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అది దాని గురించి అని నేను అలా తీసుకుంటాను. కరేలా మటన్ అంటే బాగుంటుంది, కరేలా మటన్. సో ఇప్పుడు మనం కర్రీకి కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే తీసుకున్నాం. అట్లాగే తీసుకున్నాము. కొంచెము అవి ఇదండి చూడండి, కొంచెం చాప్స్ ఉంది, ఇది కరేలా మటన్. ఈ పీసెస్ తెలిసిపోతుంది మనకు అప్పుడే ఇట్లా మంచిగా అట్లా. దీని కరేలా మటన్ ఇట్లా. ఇది సీనా మటన్. ఇది సీనా మటన్ అంటే బోన్తో సహా కొంచెం కొవ్వు ఉండి బోన్తో సహా ఉంటుంది అట్లా. ఇది సీనా మటన్ చాప్స్. ఇది దీన్ని సీనా మటన్ అంటారు. టేస్టీ బాగుంటుంది. ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. మటన్ కర్రీకి అంటే ఇది బాగా కొంచెము ఉప్పు కారం పట్టుకోవడానికి కొంచెం సిమ్లో ఉడకబెడుతున్నాను. కొంచెం పుదీనా వేసాను. పుదీనా ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అంతా బాగా దానికి పడుతుంది. మనం కొన్ని టమాటాలు తీసుకురామా, టేబుల్ పైన పెట్టాను. దీంట్లో వేసేమో నీ చేతి ఇంకా టేస్టీ అవుతుంది కూర. అత్త కోడలు చేసిన కూర తిను. మా చెల్లెలు మనోజ్ఞ 1 kg మటన్ కి ఒక 3 టమాటాలు వేసాను. ఎక్కువ వేస్తే బాగుండదు. సరే మను, నువ్వు చెప్పు, బుజ్జత్త వంటల్లో నీకేం ఇష్టం? నువ్వేమైనా టిప్స్ నేర్చుకున్నావా?
బుజ్జత్త వంటలో నాకు బాగా నచ్చేది ఏంటంటే మటన్ రెసిపీస్ బాగా చేస్తారు బుజ్జత్త. అంటే మామూలు చికెన్ అనేది అందరూ చేస్తారు కానీ మటన్ అంటే అందరికి కుదరదు ఉడికించడం. కానీ ఇంకొకటి ఏంటంటే మా అత్తలో చెప్పాల్సిన స్పెషాలిటీ మటన్ మాత్రం మంచి మటన్ కొంటారు మా అత్త. కొంచెం నాకు కూడా అదే వచ్చింది అంటారు ఇంట్లో. మేము ఇద్దరు చూడటానికి కూడా ఒకేలా ఉంటాం అంటారు. సో మా ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. నాకు మటన్ అయితే బాగా ఇష్టం అత్త చేసిన మటన్ ఇష్టం, ఇంకా బగారా రైస్ ఇష్టం. సో ఈ రోజు ఇంట్లో వాళ్ళందరూ కోరిక మేరకు మా అత్త బగారా రైస్ కూడా చేస్తుంది. బగారా రైస్ మామూలు చిటుక్కని చేసేస్తుంది కదా ఎప్పుడు. ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలి. ఒకసారి నాకు ట్రైన్ ఉంది, నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా 15 minutes లో బగారా రైస్ చికెన్ కర్రీ వండి పెట్టింది. నేను మర్చిపోలేను అసలు. నేను షాక్ అయ్యా. ఇంకా అంటే వెళ్ళిపోవాలి అత్త ఇంక వద్దులే అని అంటే లేదు నువ్వు తినేసేయాలని చెప్పి అప్పటికప్పుడు వండింది. ఒక 2-3 years అవుతుంది. అదైతే మాత్రం నాకు మంచి షాక్. అసలు షాక్ కదా, సర్ప్రైజ్ అయ్యా. ఇటు ఇంత తొందరగా ఉండొచ్చు అని. అంటే చాలా మంది అనుకుంటారు బగారా రైస్ అనగానే రోజంతా పడుతుంది, పొద్దున్న నుంచి మొదలు పెడితే మధ్యాహ్నానికి అవుతుంది అనుకుంటారు. కానీ అత్త అయితే చాలా బాగా ఫాస్ట్ గా చేస్తుంది. అంటే నువ్వు చేస్తే అది బహుశా మధ్యాహ్నానికి సాయంత్రానికల్లా అయిపోతుంది అనుకుంటా. లేదు నేను చేస్తే ఎలా ఉంటది అనేది మీకు బాగా తెలుసు కదా. నేను ఒక మరి 15 minutes కాకపోయినా ఒక 30-40 minutes లో అయితే చూద్దాం ఏమవుతుందో. కూర అయితే బాగా ఉడుకుతుంది, మగ్గుతుంది. అండ్ ఇది మా కొత్త కుక్కర్, మీకు చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ టైం. కుక్కర్ గురించి చెప్పు. ఇది కుక్కర్ మొన్నే తీసుకున్నాము, ఒక 1 week అవుతుంది. ఫస్ట్ టైం మా అత్త దీన్ని ఓపెన్ చేస్తుంది. దీని మీద పేరు కూడా నీ పేరు రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది నేను రాసుకోలేదు, మానస గారు రాయించబడింది. రాయించబడింది బలవంతంగా. ఇంకా తప్పక నా పేరు నేనే రాసుకోవాల్సి వచ్చింది మానస గారు. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకో పేరు ఇక్కడ మానస ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇద్దరు అక్క చెల్లెళ్ళు పక్క పక్కన ఉండాలని ఇలా రాయించాము. ఈ కుక్కర్ గురించి ఏదో చెప్తానన్ను. చెప్పడం అంటే మీరు ఏమడుగుతున్నారు? మీరు ఈ కుక్కర్ లాస్ట్ పీస్ అని ఏదో షాప్ అతను చెప్పినట్టు. అవునండి, ఇది లాస్ట్ పీస్ అని చెప్పారు. ఇంక ఇలాంటి మోడల్ ఆపేసి కూడా చాలా ఏళ్ళు అయిందని చెప్పాడు. అంటే మా అక్కకి అంటే మీకు ఇలా పాట్ షేప్ కావాలి, రెగ్యులర్ గా ఉండే షేప్ కాదు, పాట్ షేప్ కావాలన్నారు కాబట్టి దీన్నే తీసుకున్నాను. సరే, ఇది మటన్ బాగా మగ్గింది. ఇంకా ఈ లోపు మనము మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టి ఇప్పుడు వాటర్ కొంచెం వేసావు. కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు. కొంచెమే వేయాలి, వాటర్ ఎక్కువ వేయకూడదు. సో ఇది పులుసులా కాకుండా ఇగురు, కొంచెం ఇగురు గ్రేవీ టైప్. కొంచెం ఎక్కువ పల్చగా కాకుండా చిక్కగా కొంచెం వాటర్ వేస్తాను. బావా టేబుల్ పైన కుక్కర్ మూత ఉంది. నువ్వు అంత స్వీట్ గా కుక్కర్ మూత. ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ 1 స్పూన్ ఉప్పు వేసాను, సరిపడదు. ఇది ఉప్పు మేము హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాము, కొంచెం హెల్త్ కి మంచిదని. నార్మల్ అయోడైజ్డ్ ఈ మధ్యన మానేస్తాం, అందుకని ఉప్పు కొంచెం పింక్ షేడ్ లో ఉంటది. అవును, ఇప్పుడు బీపీ షుగర్స్ అన్ని అందరికి ఉంటున్నాయి కాబట్టి ఉప్పు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉప్పు తీసి పాడేయకండి, మంచి కాస్ట్లీ ఉప్పే వాడండి. అంటే మనోజ్ఞ హిమాలయస్ కి వెళ్ళి ఏమన్నా చేసుకొచ్చిందా? అట్లా నేనేం హిమాలయస్ కి వెళ్ళలేదండి, విజేత నుంచి. మా పాప అన్ని విజేతాల నుంచి తీసుకొస్తుంది, అన్ని ఫ్రెష్ ఐటమ్. ఇప్పుడు ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఈ లోపు నేను మసాలా అవి చూపిస్తాను. ఓకే, ఇవి కొబ్బరి, గసగసాలు, దీంట్లోనే కొంచెం దాల్చిన చెక్కను, లవంగాలు, కొంచెము ఇలాచి అవి వేసాను. ఇది మళ్ళీ ఇది బాదం, జీడిపప్పు పేస్ట్ పట్టుకుంటాను. బాదం జీడిపప్పు విడిగా పేస్ట్, ఈ మసాలా విడిగా పేస్ట్ లేదు, ఇవన్నీ కలిపి అన్ని కలిపి ఒకే పేస్ట్. మనకు గ్రేవీ బాగా వస్తుంది. ఈ పేస్ట్ పట్టుకుంటాను. కొబ్బరి వేస్తున్నాను.
ఈ మసాలా వేస్తున్నాను, గసగసాలు. ఇవి కొంచెం అయిన తర్వాత ఇవి వేస్తాను. బాదం జీడిపప్పు వేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకా కొంచెం మీకు బగారా రైస్ చేసి చూపిస్తాను. ఇక్కడ కుక్కర్ లో రైస్ అన్నం కూర అవుతూ ఉంటుంది, అన్నం కూడా అయిపోతుంటది. నెయ్యి వాటర్ కొంచెం గీ వేస్తున్నాను. 2 స్పూన్లు గీ వేస్తాను. పెద్ద స్పూన్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను. బిర్యానీ కావాల్సిన పదార్థాలు వేయిస్తాను. బిర్యానీకి మెయిన్ బిర్యానీ ఆకు, ఇది లవంగ, ఇలాచి, పట్ట, సాజీరా, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇవి ముఖ్యం. ఇవి ఆకు వేస్తున్నాను. బిర్యానీ ఆకు ఒక 6-7 ఉన్నాయి కదా. 6 లవంగ, ఇలాచి, పట్ట, ఇది కొంచెం. ఉల్లిపాయ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేయించుకోవాలి. మా పిల్లలకు చెప్పాలంటే బగారా రైస్ ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు. అంత ఇష్టపడి అందరూ మంచి కడుపు నిండా తింటారు. బగారా రైస్, చికెన్ కర్రీ అయినా. ఆల్రెడీ మటన్ వాసన అదరగొడుతుంది. పుదీనా వేస్తున్నాను. కట్ చేస్తే పుదీనా ఎంత వేసినా ఏం కాదు, పుదీనా హెల్త్ కి చాలా మంచిది. 2 కట్టలు పుదీనా వేసారు. ఇప్పుడు ఇది ఎంత బియ్యం అత్త? అంటే ఇవి 5 గ్లాసుల బియ్యం అమ్మా, మనము 10 మంది తినొచ్చు. 5 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు కొంతమందికి ఈ బగారా రైస్ లేదంటే బిర్యానీ చేసేటప్పుడు అన్నము సరిగ్గా ఉడకకపోవడము, లేదంటే ఎక్కువ ఉడకడం అట్లా అవుతుంటది కదా. అవునవును. వాళ్ళకి ఏంటి టిప్స్ ఏమన్నా? ఏం లేదు, మనము 1 అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము 5 గ్లాసుల రైస్ వేసుకున్నాం కాబట్టి 8 గ్లాసులు వాటర్ పోస్తే అన్నం పొల్లు బాగా అవుతుంది. సరిపడా కరెక్ట్ గా నీళ్ళు పోయినక్కర్లేదు. నేను 5 గ్లాసులు రైస్ వేసుకున్నాను, 8 గ్లాసులు వాటర్ పోయాలి. దీనికి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి బగారా రైస్కి, అదే ముఖ్యం. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. బగారా రైస్ మెయిన్ పుదీనాను అల్లం వెల్లిగడ్డ పేస్టే ముఖ్యం దానికి. అదే దాంతోనే స్మెల్ బాగుంటుంది. ఒక చిన్న కప్పు నిండా పెరుగు తీసుకురామ్మా. వేసేమో పెరుగు, 1 కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం ఎందుకనంటే పెరుగు వేస్తే రైస్ చాలా స్మూత్ గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దానివల్ల పెరుగు వేస్తున్నాను.
పెరుగు మనోజ్ఞకి చాలా ఫేవరెట్ ఐటమ్ కదా, అందుకని స్పెషల్ గా మా అత్త బగారన్నంలో పెరిగేస్తారు మీకు నాకు ఇప్పుడే తెలుస్తుంది, లేదంటే ఉండేది. కానీ ఏం కాదు, పెరుగు హెల్త్కి చాలా మంచిది. పెరుగు ఏ విధంగా వాడుకోవచ్చు. నువ్వు అట్లా డైరెక్ట్గా పెరుగు తినలేకపోతున్నావు కాబట్టి ఈ రైస్లో అయితే నీకేం తెలియదు. అవునక్క, బిర్యానీలో కూడా అవును, అందులో అయితే పెద్ద టేస్ట్ తెలియదు. దీంట్లో కూడా టేస్ట్ ఏం తెలియదు. ఇది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. అసలు పెరుగు చూడండి, అసలు పెరుగు కనబట్టలేదు, అంత మిక్స్ అయిపోయింది. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పుదీనా, పచ్చిమిరపకాయలు అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇలా అవ్వాలి. ఇట్లా అవుతేనే మనకు మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము రైస్కి సరిపడా వాటర్ పోసుకుందాము. 8 గ్లాసుల వాటర్ పోస్తున్నాను 5 గ్లాసుల రైస్కి, అంటే 1 kg రైస్. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకుంటే మనము బయట ఫుడ్ తినకుండా సండే కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా బిర్యానీ అంటే ఎక్కువ స్పైసీ ఎక్కువ ఉంటుంది. బగారా రైస్ లో అంటే ఏమీ ఉండదు. మంచి పుదీనా 2 కట్టలు పుదీనా వేసుకున్నాము అనుకో, కొంచెం లవంగా ఇలాచి పట్ట అంతే, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చాలా టేస్ట్ ఫుడ్. ఇది హెల్దీ కూడా. అంతా ఇప్పుడు హెల్దీ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన కొర్రలు అట్లా వాటితో కూడా ఇట్లా చేసుకుంటారు. అవును, అవి కూడా చేసుకోవచ్చు. అంటే సేమ్ అంతే, సేమ్ బియ్యం బదులు ఇంకా కొర్రలు అంతే వేసుకోవడమే, ఇంకేం లేదు. కొద్దిసేపు ఉండని. ఎవరమ్మా కొర్రలు తినేది? నువ్వా? ఇంతవరకు తినేదాన్ని, ఈ మధ్యన కొంచెం కుదరక మటన్ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ ఉంది అత్త, అప్పట్లాగే. అవునా? ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. మళ్ళీ కొంచెం సేపు అది ఎగరాలి కదా. ఎగరాలి. మసాలా పేస్ట్ పట్టాను కదా, ఇది మసాలా పేస్ట్ అంతా, బాదం, జీడిపప్పు. దీని ప్రాణం అంతా ఈ మసాలా పేస్ట్ లోనే ఉంటుంది కదా. ఎందుకంటే ఇది ఉంటేనే మనకు గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ వేస్ట్ చేయకుండా కొంచెం 1 స్పూను గరం మసాలా పౌడర్. అంటే కిలో మటన్ కి ఒకే 1 స్పూన్ గరం మసాలా పట్టింది. ఇంకా ఎందుకంటే మనము విడిగా కొంచెం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అందు గురించి 2 స్పూన్లు ధనియాల పౌడరు. ఇంతవరకు కొత్తిమీర వేయలేదు, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ ఫైనల్ కొంచెం వేసుకుందాము. కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది మటన్కి. ఏ నాన్ వెజ్ దేనికైనా కొత్తిమీర చాలా ముఖ్యం. నూనె కూడా తేలింది పైకి. ఇప్పుడు అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఫైనల్ అయిపోయింది. ఇది నీళ్ళు కూడా మరిగిపోయాయి. రైస్ వేస్తున్నాను. ఇది కిలో రైస్. కిలో రైస్. 8-9 మంది తినొచ్చు కిలో రైస్. సరే హర్షిత, నువ్వు చెప్పు, నువ్వేమేమి నేర్చుకున్నావు మమ్మీ దగ్గర? చికెన్ ఫ్రై. ఓకే, ఫ్రై సేమ్ మమ్మీలాగే చేస్తా. నేను టేస్ట్ చేసా, బాగుంటుంది. స్వీట్స్ బాగా చేస్తుంది మమ్మీ. సేమియా, గులాబ్ జామున్, షీర్ కుర్మా, కద్దుకా కీర్ అయితే సూపర్. ఇప్పుడు స్టవ్ హైలోనే ఉందా అత్త? హైలోనే ఉందమ్మా.
నీళ్ళు ఎంత బాగా మరుగుతే బియ్యము తొందరగా ఉడుకుతాయి. కాబట్టి స్టవ్ హైలోనే ఉండాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది అన్నం అవ్వడానికి. హైలోనే మూత పెట్టేసి హైలోనే మూత పెట్టి ఉంచితే ఒక 15 నిమిషాలలో అయిపోతుంది. ఈ పెరుగు పచ్చడికి అన్ని రెడీ చేసుకుంటాము. ఓకే, అయిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాలు ఉండాలి. అన్నం ఫైనల్ అయిపోతుంది. వావ్. ఒక 5 నిమిషాలు. ఈ లోపు మనము స్వీట్ ఒకటి చేద్దాము. స్వీట్ ఏంటంటే డబుల్ కమిటా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పాలు, లీటర్ పాలు, ఒక బ్రెడ్ తీసుకున్నాను. ఒక బ్రెడ్కు లీటర్ పాలు. బ్రెడ్ ముక్కలు కట్ చేశాను ఇలా స్క్వేర్ టైప్లో. దీనికి కావాల్సింది బాదం, జీడిపప్పు, ఇది జీడిపప్పు, బాదం, మళ్ళీ కిస్మిస్ కొన్ని సరిపడా. దీనికి వేయించడానికి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు కలిపి వేయాలి. సరిపోతుంది. మా అత్త ఆయిల్ చాలా తక్కువ వాడుతుంది. ఒక రోజుకు ఏం కాదు, ఇక రోజు ఎట్లా డైట్ చేస్తారు కాబట్టి ఒక రోజు హెవీగా తింటే ఏం కాదు. ఇంకొకటి దీనికి ముఖ్యంగా కోవా కావాలి. పచ్చి కోవా, స్వీట్ లేని కోవా 1 కప్పు అంటే 200 గ్రామ్స్. 1 బ్రెడ్ ప్యాకెట్ కి. బ్రెడ్ యాక్చువల్గా నువ్వు వేరేది వాడతావు కదా, ఈరోజు దొరకలేదు కాబట్టి ఇది మామూలుగా మనము తినే బ్రెడ్, స్లైస్ బ్రెడ్. లేకపోతే డబుల్ కమిటాకు బ్రెడ్ వేరే దొరుకుతుంది, అది లావుగా తిక్కగా ఉంటుంది, అది బాగుంటది డబుల్ కమిటాకి. దీంట్లో ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని పక్క తీసుకుంటే వేయించాలి. దోరగా వేయించుకుంటే అత్త ఇప్పుడు నువ్వు ఇన్ని చేస్తావు కదా ఫ్యామిలీలో పిల్లల కోసము అందరి కోసము, ఇన్ని రకాలు చేస్తావు కదా, మరి నువ్వు తినేటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చాలా పర్టిక్యులర్గా ఉంటావు? అన్నీ తినవు, చేస్తావు కానీ తినవు, ఎందుకని? అంటే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు నేను అన్ని ఐటమ్స్ రోజు చేసి పెట్టాలి. ఇంకా నేను చేసి పెట్టి ఇంకా నేను ఎక్కువ తింటే హెవీ బాడీ అయిపోతుంది, కొంచెం హెల్త్ కాపాడుకోవాలి కదా. అందుకే నేను లైట్ గా తింటాను, మీకు అందరికి చేసి పెడతాను. మళ్ళీ నేను తిన్నానంటే, నేను లావ్ అయిపోయానంటే మీకు ఎవరు చేసి పెడతారు? అందుకని మమ్మల్ని మీకు ఇష్టమైన ఫుడ్ అప్పుడప్పుడే కదా, మీరేం రోజు తినరు కదా, ఎప్పుడైనా ఒక్కసారి. నాకు చేసి పెట్టడం ఇష్టము, తినడం ఇష్టం ఉండదు. 1 లీటర్ పాలు దీంట్లో పోస్తున్నాను. 1 లీటర్ పాలకి ఒక కంప్లీట్ బ్రెడ్ ప్యాకెట్. ఒక బ్రెడ్ ప్యాకెట్ అయిపోతుంది. కలరు అది షుగర్ పాలు కొంచెం గోరువెచ్చ కాగాలి పాలు. షుగర్ వేస్తున్నాను. లీటర్ పాలకి ఎంతతో షుగర్? 1 కప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక ½ కిలో పడుతుందా? ½ కిలో పడుతుంది. కొంచెం కాదు, అట్లాగే కలర్ వేసేసుకుందాం. ఇప్పుడే
కలర్ ఎట్లా వేస్తాం? కొంచెం పాలల్లో కలిపి వేసేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. పాలలో బ్రెడ్ ముక్కలు వేసేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలుగుతుందా అత్త? ఆఫ్ చేస్తాను. ఆపేస్తాం. ఎందుకంటే పాలు ఎక్కువ వేడిగా ఉంటే బ్రెడ్ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. కోవా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మూత పెట్టాలా? మూత పెట్టాలి. అత్త ఇక్కడ ఏదో సీక్రెట్ గా ఇంకొక అరేంజ్మెంట్ ఏదో కనిపిస్తుంది. కొంచెం కోవా వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్. మరి అన్నయ్య షుగర్ కాబట్టి తినలేడు కాబట్టి ఈ టాబ్లెట్లు ఒక 4 వేస్తున్నాను. షుగర్లెస్ టాబ్లెట్లు 4 టాబ్లెట్లు వేసాను. కరిగిపోతాయి అన్న. ఇందులో కొంచెం పాలు పోసేస్తే అన్నయ్యకి సరిపోతుంది. డాడీ కలర్లెస్ షుగర్లెస్. ఇది కూడా కాసేపు అయ్యాక ఇది అయిపోతుంది. చాలా పోయిన కొంచెం పాలు. పచ్చడి చేస్తున్నాను. బగారా రైస్కి, మటన్ కర్రీకి పెరుగు పచ్చడి ఉంటే బాగుంటుంది. పుదీనా కట్ చేశాను, కీరా, ఇది క్యారెట్, ఉల్లిపాయలు. క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది కలర్. కొంచెం పుదీనా, కొత్తిమీర. దానికి సరిపడా ఉప్పు వేస్తాను. సో లంచ్ రెడీ అయిపోయింది. అందరు రెడీ అయిపోయారు. అత్త, మామ, చిన్నారి, డాడీ. సో డాడీ నీకు ఎలా ఉంది ఇదంతా చూస్తుంటే? బ్రహ్మాండంగా ఉందమ్మా. ప్రతిరోజు ఇలా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అట్లాగే బుజ్జి చేసిన వంటలు కూడా అవి ఇతరులు ఎవరు చేయలేరు. అంటే చేయలేరంటే చేస్తారేమో కానీ ఇంత రుచిగా చేయలేరు. అందులో ఆమె స్పెషాలిటీ డబుల్ కా మీఠా. అది చిన్నారి కూడా బాగా చక్కగా ఇవన్నీ ఉల్లిపాయలు, వంకాయలు ఇవన్నీ బాగా చేసి అంతలో కూడా సహాయపడ్డాడు. అడుగడుగును నువ్వు నాయకత్వం వహించావు. మీ అందరికీ అభినందనలు. స్టార్ట్ చేద్దాం. వీటన్నిటిని పర్యవేక్షించిన మనోజ్ఞ గారికి ధన్యవాదాలు. ఆర్థిక సహకారం అందించిన సో ఫ్రెండ్స్ టైం చూస్తున్నారు కదా, 5 అయింది. ఉదయం 10 గంటలకు మొదలు పెడదాం అనుకున్నాము. కానీ అది కాస్త ఇక మేము తయారయ్యి అన్ని రెడీ చేసుకొని కూర్చునేసరికి 3 o'clockకి మేము వంట స్టార్ట్ చేసాము. ఇప్పుడు 5 అయింది. అందరూ ఎవరికి వాళ్ళు చాలా బిజీగా తింటున్నారు.
ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఎవరు చాలా ఆకలితో ఉన్నారు. ఎట్లా ఉందంటే ఫస్ట్ ఒక హాఫ్ మినిట్ చెప్పారు అంతే, ఇక ఫుల్ ఇక ప్లేట్స్ మీద పడిపోయారు. కానీ మన కోసం అడుగుదాము ఒక్కొక్కరిని. మామ నుంచి స్టార్ట్ చేస్తాను. మామ నువ్వు చెప్పాలి, మనం 100 సార్లు తిన్నాము బుజ్జత్త కూరలు, కానీ ప్రతిసారి అది స్పెషలే కదా. నీకు ఎట్లా ఉంది మటన్ చాప్స్? ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది మా మామ ప్లేట్లో. చాలా టేస్టీ నాన్న, అసలు ఏదో కొత్తదనం దీంట్లో ఉంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది నాన్న. డాడీ నువ్వు చెప్పు. డాడీ చేతిలో కూడా ఒక మటన్ చాప్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత మనం బుజ్జత్త చేతి వంట తిన్నాము, ప్లస్ చాలా రోజుల తర్వాత అసలు ఇంట్లో మంచిగా వండుకున్నాం. బుజ్జత్త చిన్నప్పటి నుంచి ఎట్లా వండేది? నీకు చిన్నప్పటి నుంచి బుజ్జత్త ఏం వంటలు చేసి పెట్టేది మీరు పెరిగిన దోమలగూడ బస్తీలో? అదే ఇంకా చుట్టుపక్కల వాళ్ళ వాతావరణం, వాళ్ళ అమ్మని చూడడం, వాళ్ళ అక్క చూడడం, వాళ్ళని చూసి నేర్చుకుంది. ముఖ్యంగా వెజిటేరియన్లో పప్పు బాగా చేస్తుంది. అవును. తర్వాత టిఫిన్స్ అన్ని బాగా చేస్తుంది. తర్వాత బగారా బువ్వ మటన్ ఆమె స్పెషల్. అవును, ఇప్పుడు అదే కదా తినేది. అది ఆ తర్వాత అందరికీ వండి పెట్టి ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉందో భోజనం స్వచ్ఛందంగా వెళ్ళి భార్యాభర్తలు పెద్ద పెద్ద డేక్షాలు గిన్నెలు తీసుకెళ్ళి వాళ్ళందరికీ వండి పెట్టి అక్కడి నుంచి ఏమి ఆశించకుండా రావడం అన్నది వాళ్ళు గొప్ప చేసిన సేవ. అది ఇంకా మటన్ ఎట్లా ఉంది ఈరోజు? మటన్ మహా మజాగా ఉంది. మెత్తని మటన్ అన్నకంటే బహుశా ఇది పొటేలు మాంసం అయి ఉంటుంది. సరే, బాగుంది, చాలా థ్యాంక్స్. సరే అత్త నువ్వు చెప్పు, నీకు నీ వంట నీకు ఎట్లా ఉంది? ఈ రోజు వంట అయితే చాలా అద్భుతము, చెప్పలేను. దాంట్లో అంతా మా ఇద్దరి కోడళ్ళ ప్రేమ కలిసి ఉంది కాబట్టి చాలా అద్భుతంగా వచ్చింది. మటన్ కర్రీ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. మరి బగారా రైసును, రైతా, మళ్ళీ డబల్ కా మీఠా అన్ని సండే మేము ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఉన్న దాంట్లోనే ఎక్కువ మనం పెద్ద పెద్ద హోటల్స్ పోనక్కర్లేదు, ఇంట్లోనే ఉన్న దాంట్లోనే చక్కగా సండే రోజు ఇలా కుటుంబంతో తింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎవ్రీ సండే ఇలా. నెక్స్ట్ చిన్నారి హర్షిత. సో ఈరోజు మటుకు అందరము ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు అబ్బా అని చాలా ఎక్సైట్ అయ్యాము. చాలా నచ్చింది అందరికి. నీకు స్పెషల్గా ఏం నచ్చింది? నీకు బగారన్నం ఎక్కువ నచ్చిందా మటనా? రెండు బాగా నచ్చినాయి, రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. తినే కొద్ది నేను చాలా స్లో ఈటర్. నేను తింటే అసలు అందరు తినేసి వెళ్ళిపోవచ్చు. ఆకలి మీద టేస్టీ మీద తినేసి అయిపోవస్తుంది నాది. అంత టేస్టీగా ఉంది ఫుడ్. అండ్ థ్యాంక్ యూ మమ్మీ, ఇంత టేస్టీగా వంట చేసావు. ప్రతిసారి మంచి ఫుడ్ పెడుతుంది మమ్మీ, ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉంటది. ఈ రోజు మరీ స్పెషల్ మాన్సక్క వాళ్ళ ఇంట్లో. ఈ టేస్ట్ నేను ఇప్పుడు తినలేదు, ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ టేస్ట్ వచ్చింది. ఎక్కువ ప్రేమ అవన్నీ కలిసినందుకేమో. థ్యాంక్ యూ మాన్సక్క. మనోజ్ఞ గారు ఇచ్చేసారు. చెప్పమ్మా ఎలా ఉంది నీకు? ఎలాగో బుజ్జత్త ఫేవరెట్, ఫుడ్ ఫేవరెట్. మనకి బుజ్జత్తకి ఫుడ్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది కుకింగ్ కి. సో ఈరోజు యాక్చువల్గా మనోజ్ఞ కాంప్లిమెంట్స్ తీసుకోవాలంటే ఎవరికైనా చాలా కష్టము. అది ప్రతిసారి మా బుజ్జత్తకైతే ప్రతిసారి డౌట్ లేకుండా వస్తాయి. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్సైట్ అయింది మనోజ్ఞ. తన ప్లేట్లో బగార్ రైసు తర్వాత మటన్ కర్రీ తింటూ ఎందుకు ఈరోజు అంత కాంప్లిమెంట్స్ ఇందాక అంతా
బుజ్జత్త మీద వేయడానికి ఏంటి ప్రతిసారి చేసేదే కదా ఈసారి అవును, ఎందుకు? ప్రతిసారి చేసేది అత్త ఎప్పుడు చేస్తుంటారు కానీ ఈ రోజు మాత్రం, ఎందుకంటే హర్షిత కూడా చెప్పింది మేము రెగ్యులర్ గా తింటాం కానీ ఈ రోజు మాత్రం చాలా స్పెషల్ గా వచ్చింది. ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదు, మీరు యాజ్ ఇట్ ఈస్ రెసిపీ చేసుకొని మీరు టేస్ట్ చేసి మీరే చెప్పండి, కావాలంటే కమెంట్ చేయండి. టేస్ట్ చేసి కమెంట్ కంపల్సరీ చేయాలి ఎలా ఉందో అని. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. రెగ్యులర్ గా ఎప్పుడు చేస్తుంటది అత్త, అంటే బగారా రైస్ అంటే మటన్ చికెన్ అనే కాదు, మసాలా బైగన్ కూడా చాలా బాగా చేస్తుంది. అసలు అదైతే మాకు వారానికి 1-2 సార్లు ఏం పడతానంటే చేస్తానంటది అత్త. మటన్ కర్రీ మునక్కాయ కూడా అమ్మో ఇంకా అసలు అది హెవెన్. చెప్పుకుంటూ పోతే మటన్ గోంగూర ఇంకా చాలా ఉంటాయి. ఇంకా వెజ్ లో కూడా పన్నీర్ కూడా చాలా బాగా చేస్తుంది అత్త. సో ఈ రోజు మాత్రం అసలు రైస్ అయితే మీకు చూపిస్తాను. ఇట్లా రెస్టారెంట్స్ లో చూసినట్టు ఒక్కొక్క పలుకు మీకు తెలుస్తుంది, ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ గ్రైన్ అట్లా విడివిడిగా. చాలా రైస్ కూడా బాగా కుదిరింది, అంటే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా, వాటర్ అవన్నీ కరెక్ట్ గా కుదిరాయి. కర్రీ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏం పని చేయవు అసలు చెప్పాలంటే. నేను ఇంకా అయిపోయింది, ఇంకా ఆల్రెడీ సెకండ్ ట్రిప్ కూడా వేసుకున్నాను. టైం 5:30 కావస్తుంది, చాలా ఆకలిస్తుంది నాకు. అవును. థ్యాంక్స్ అత్త, చాలా బాగా చేసాం. థ్యాంక్స్ ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి కానీ చాలా బాగుంది. మరి రైతా టేస్ట్ చేసావు మనోజ్ఞ? తెలుసు కదండి, నేను తినను కాబట్టి పెరుగు నేను చేయలేదు. అమ్మ ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడే ఏంది కదా ఇక్కడ అరే అమ్ముకుంటు అరే 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 అమ్ము Simba. Simba. Simba.